మీడియా పానిక్ చేయటం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకొన్ని వాటి వల్ల రేపు ఎల్లుండో మీ అబ్బాయి మీ అమ్మాయి తట్టబుట్ట చదువుకొని వచ్చేస్తారు అనేటువంటిది ప్యానిక్లో అక్కడ వాళ్ళు ఉన్నారు అండ్ బై ది సేమ్ వే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ ప్యానిక్ స్టేజ్లోంచి బయటికి రావడానికి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేటువంటి కన్క్లూజన్ ఆన్సర్ ఏమి ఇస్తారు మ్యామ్? అంటే ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు. అంటే ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. ఓవర్ నైట్ అంతా సర్దేసి పంపించడం అనేది ఉండదు. అమెరికాలో ఏది జరిగినా కూడా ఒక ప్రొసీజరల్గా జరుగుతుంది. బట్ పేరెంట్స్ కొంత చెప్పాలి కిడ్స్కి, ప్యానిక్ అయితే అవ్వద్దు చెప్పండి మీరు, అంటే అన్ఆథరైజ్డ్గా వర్క్ చేయొద్దు అని చెప్పండి. అండ్ అట్లా అని స్టూడెంట్స్ కూడా ఎవరైతే అన్ఆథరైజ్డ్గా వర్క్ చేస్తూ ఉన్నారో దట్ విల్ సీరియస్లీ ఎఫెక్ట్ యువర్ కెరీర్. మీ స్టడీ గోల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, మీ ఎంప్లాయ్మెంట్ గోల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, మీ ఇమిగ్రేషన్ స్టేటస్ గోల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో నెవర్ ఎవర్ వయలేట్ ఎనీ యుఎస్ ఇమిగ్రేషన్ లాస్. మీ వయలేషన్ ఎంత చిన్నదైనా కూడా దానికి తగినట్టుగా మీకు పనిష్మెంట్ ఉంటుంది. సో నెవర్ ఎవర్ వయలేట్. దానివల్ల ఏంటి అని అంటే మీరు బ్యాచిలర్స్ ఆల్రెడీ చేశారు, మాస్టర్స్కే వెళ్తున్నారు, లేదు బ్యాచిలర్స్ చేయడానికే వెళ్ళారు. నాకు తెలిసి బ్యాచిలర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ రేటు చాలా తక్కువ. అండ్ ఆ బ్యాచిలర్స్ ఫైనాన్షియల్ కేపబిలిటీ మీట్ అవ్వాలి అని అంటే ఫైనాన్షియల్గా బాగా ఉన్న కిడ్సే అక్కడికి వస్తారు బ్యాచిలర్స్కి. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. అట్లా అని మనం అంటే యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. సో మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్కి ఏంటంటే మీరు ఆల్రెడీ బ్యాచిలర్స్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ మాస్టర్స్ కోసం వస్తున్నారు, మీరు వీసాకి ఇన్వెస్ట్ చేశారు, అక్కడికి వచ్చారు, ఫీజు కడుతూ ఉన్నారు కాలేజ్లో. ఇప్పుడు మీరు థర్డ్ సెమిస్టర్లోనో ఫోర్త్ సెమిస్టర్లోనో ఇలా అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తూ దొరికిపోయారనుకోండి, మీరు మీ గోల్ని రీచ్ అవ్వలేరు. You have to come back to your home country. And then you can never ever go back to the United States ఒకసారి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, కాన్సిక్వెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని కిడ్స్ ఆలోచించాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకు చెప్పాలి, మేము ఎక్కడైనా పని చేసి ఫీజు కడతాంలే అన్నప్పుడు కూడా అలా కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్, రైట్? ఇప్పుడు మీరు ఒక చిన్న ట్రావెల్కి వెళ్తున్నారు, ఒక పక్క ఊరికి ట్రావెల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఎలాగో మా ఫ్రెండ్నో అక్కడ ఊర్లోనో ఏదో పని చేసి నేను అక్కడ కట్టేస్తాను అని అనుకోరు కదా, రైట్? ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఇన్ ఏ రెస్టారెంట్, ఒక 10 day ట్రిప్కి వెళ్ళారు, మీరు ప్లాన్ చేసుకుంటారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఉన్నా, మీకు డీటెయిల్గా ప్లాన్ ఉంటుంది. మీరు ఫైనాన్సెస్ కూడా ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఒక 10 days ట్రావెల్కే మీరు ఇంతగా ప్లాన్ చేసుకున్నప్పుడు హౌ షుడ్ యూ ప్లాన్ యువర్ లైఫ్ అరౌండ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ దెన్ ఫర్ యువర్ గోల్స్ కానివ్వండి, మీ డ్రీమ్ అచీవ్ చేసుకోవడానికి హౌ షుడ్ యూ ప్లాన్? యువర్ ప్లాన్ షుడ్ బి వెరీ స్టేబుల్. సో దిస్ ఈజ్ వాట్ ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో అస్సలు ఇమిగ్రేషన్ రూల్స్ వయలేట్ చేయకండి. ఇట్స్ నాట్ ఓకే టు వయలేట్ ద ఇమిగ్రేషన్ రూల్స్. అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దానికి తగినట్టుగా పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఇవాళ రేపు అవి ఫాలో అవ్వకపోతే డిపోర్ట్ అయ్యి వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి రూల్స్కి కంప్లై అయ్యి మీరుంటే యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్.